ప్రభు గారు మనం లాస్ట్ లో తీసుకుందాము. అదే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ లో అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయని ఇందాక నట్టి కుమార్ గారు ముందు మాట్లాడినప్పుడే చెప్పారు. కాబట్టి ఈ స్టూడియోలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే నటులు కూడా ఉండటానికి సంబంధించినటువంటి స్థలాలు కూడా, ఇళ్ల స్థలాలు కూడా ఇస్తాం. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో ఉండొచ్చు. ఇదేముందంటే హైదరాబాద్ లోనే ఉండాలనేటువంటి ఒక ఫోబియా పెరిగిపోయిందండి. హైదరాబాద్ కూడా చాలా పెద్దది అయిపోయి చాలా కంజెస్టెడ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్స్ అయిపోతా ఉన్నాయి. కాబట్టి మీరు 68% ఇక్కడ రెవెన్యూ వస్తుంది, జిఎస్టీ ఇక్కడ రావాలంటే ఖచ్చితంగా కొంతమంది నటులు ఇక్కడ ఉండాలి, ఇక్కడ స్టూడియోలు కట్టాలి, ఈ పర్యాటకాన్ని డెవలప్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అన్ని పరిశ్రమల్ని, ఒక సినిమా పరిశ్రమని కాదు, అన్నిటినీ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి మీరు ఇవాళ రేపులో జరిగేటువంటి ఈ సమావేశాలు, ఏదైతే టికెట్ రేట్లు పెంచుకునే విషయాలు, లేకపోతే చాలా గొడవగా ఉంది. ఏదో ఒక హీరోయిన్ కో, మ్యూజిక్ డైరెక్టర్ కో, కొంతమంది ఆర్టిస్టులకు ఇవ్వడం కోసం ఇంత బడ్జెట్ పెంచేసి, ఈ టికెట్లు పెంచేసి ఇలా ఇవ్వాలన్నది ఒక చర్చ, అదొకటి నడుస్తుంది. ఒక సెక్షన్, ఒక 10 మంది కోసం ఇంత పెంచాలా అని మీరు చర్చలు జరుపుతారు కాబట్టి, మీటింగ్ పెట్టుకుంటారు కాబట్టి, సినిమా పరిశ్రమ 50% అయినా సరే ఆంధ్రప్రదేశ్ కి రావాలి, 2 చోట్ల ఉండాలి. రైట్ అండి, రైట్. అంటే సమానంగా కొంతమంది వాళ్ళ పార్టిసిపేషన్ ఉండాలంటున్నారు. ప్రభు గారు, గాట్ ఇట్ సార్. ప్రభు గారు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు, రండి అద్భుతాలు చేస్తాను, నేను ఇస్తానని. ఎవ్వరు వెళ్ళిన పాపం లేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం పిలుస్తోంది. ఇటువంటి సిచ్యువేషన్ లో కొంతైనా దృష్టి పెట్టే అవకాశం ఉందంటారా? ఎందుకంటే 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తుంది ఏటా టాలీవుడ్ అంటే, ఆన్ యావరేజ్. ప్రభు గారు, నేను అనేది ఏంటంటే ఏటా 3 నుంచి 4 వేల కోట్ల రూపాయల బిజినెస్ నడుస్తుంది ఉత్తి టాలీవుడ్. జస్ట్ నేననేది బాహుబలి అన్నారు కదండి.